తులసి ఆచార్య గారు, మీ ఇష్టమని శాస్త్రాన్ని ఇలా మంట కలిపేస్తారేమిటి? ఇంట్లో ఎందరు కొడుకులున్నా పెద్ద కోడలుగా వచ్చే అమ్మాయికి వాళ్ళ తాహతును బట్టి 2 గ్రాములో 4 గ్రాములో ఆ మంగళసూత్రాలు ఎక్కువ బరువు ఉండాలి. ఎందుకంటే ఆ స్థానానికి ఇచ్చే గౌరవం అలా ఉంటుంది. పెద్ద కోడలంటే అత్తగారి తర్వాత ఆ ఇంటి బరువు బాధ్యతలు తీసుకోబోయే ఇంటి పెద్ద. అది పాటించాల్సిన ముఖ్యాంశం గనుకే అది ఆచారంగా వస్తూ ఉంది, అనాదిగా వస్తూ ఉంది. దానికి చాలా అర్థం ఉంది. గొప్ప అర్థం. క్షమించండి పంతులు గారు. మంచి చెడు పెద్దలుగా మనం చెప్పాల్సిన వాళ్ళు. మనం క్షమాపణ చెప్పే పరిస్థితి రాకూడదు. అదమ్మా విషయం. ఏం ఆచారాలో ఏంటో అందరూ సమానమే అంటారు, మళ్ళీ చిన్న పెద్ద తేడా చూపిస్తూనే ఉంటారు. దానికి తోడు శాస్త్రాలని ఆచారాలని ఏవేవో చెప్తారు. మేడం, అలా అనకూడదు మేడం. అది మనకే అగౌరవం. గౌరవమో అగౌరవమో నాకు చెప్పడానికి నువ్వెవరు? పెద్ద పండితురాల్లా మాట్లాడుతున్నావు. నేను పండితురాలను, నీకు మింగుడు పడని తోటి కోడలనవుతాను. తొందరలోనే నీకు తెలుస్తుంది. అమ్మ ఝాన్సీ, ఏదైనా మనం సాంప్రదాయం ఆచారం పాటిస్తే అది నీకు మంచిది, మన కుటుంబానికి మంచిది. మేడం, పెద్దవారు తులసి మేడం చెప్పినట్టుగానే చెయ్యండి. నా తులసి చెప్పినట్టు 4 గ్రాములు ఎక్కువ పెట్టి చేయండి. అలాగేనయ్యా, మంచిదమ్మా. తులసి పద. నిన్ను ఇలా కాదు, వీళ్ళందరి ముందు ఈ గుళ్ళో నీకు అవమానం జరిగేలా చేస్తాను. ఎలా చేయాలి? ఆచారి గారు, ఇది స్వామివారికి కానుకగా ఇవ్వాలనుకున్న నగ. ఒక లింకు బయటకు వచ్చేసింది, సరిచేసి ఇవ్వండి. అలాగేనమ్మా, ఇక్కడ పెట్టండి, సరిచేసిస్తాం. జాగ్రత్తగా పెట్టు. ఎస్, ఈ నగ ఆ రేవతి బ్యాగ్లో వేస్తే దానికి పెద్ద అవమానం జరుగుతుంది. పిన్ని, నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏంటది? అక్కడ ఆచార్య గారి దగ్గరున్న స్వామివారి నగ ఆ రేవతి హ్యాండ్ బ్యాగ్ లో వేయాలి. వామ్మో, అయినా ఎందుకలా? ఎందుకు ఏంటి అని అడక్కు. దాన్ని ఎంత అవమానించాలో అంత అవమానించాలి. నేను చెప్పిన పని చెయ్యి. ఇంతమంది ఉన్నారు, కష్టమేమో. నీకు మంచి నెక్లెస్ కొని పెడతాను పిన్ని, చేసేయి. అక్కడున్న నెక్లెస్ ఆ హ్యాండ్ బ్యాగ్ లో వేస్తే నువ్వు నాకు నెక్లెస్ కొనిస్తావా? ఎంత మంచిదానివే నువ్వు. కష్టమైనా ఇష్టంగా చేస్తాను, నువ్వెళ్ళు.
ఆచారి గారు, స్వామివారి నగ సరిచేశారా? ఇప్పుడే చేస్తానమ్మా. అయ్యో, నగలేదేంటి? అదేంటండి, ఇందాకే కదా ఇచ్చాను మీకు. అవునమ్మా, ఇక్కడే పెట్టాను. ఎవరు తీశారో తెలియటం లేదు. అలా అంటారేంటి ఆచార్య గారు? మీరు ఇక్కడే ఉంటే ఎవరు తీస్తారు? ఏంటమ్మా, ఏం జరిగింది? సమయానికి ఆలయ ధర్మకర్త గారు కూడా వచ్చారు. స్వామివారికి నగ చేయించానండి. ఇందాకే చిన్న రిపేర్ వచ్చిందని ఆచార్య గారికి ఇచ్చాను. ఇంతలోనే ఎవరు తీశారని చెప్తున్నారు. ఏంటి, మన గుడిలో దొంగతనం జరగడమా? ఇప్పుడే చెప్తా. కుమార్, శ్రీను, కుమార్, ఒరే శ్రీను, ఒరే కుమార్, ఇలా రండి. ఎక్కడికి రండి. ఊళ్ళోంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళడానికి వీరలేదు. నగ ఎవరు తీశారో ఇప్పుడే తేలిపోవాలి. చూడండి, మీ అంతటా మీరు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. చెక్ చేసిన తర్వాత దొరికితే శిక్ష తప్పదు. మీరే ఆలోచించుకోండి. స్వామివారి నగ కాజేయడం ఏంటో ఎంత తప్పు! దొంగతనం చాలా పెద్ద నేరం. అలాంటిది స్వామివారి కోసం చేయించిన నగ కాజేయడం అంటే ఎంత పెద్ద పాపం! అలాంటి పాపం ఎవరు చేశారో కాసేపట్లో దొరికిపోతారు కదా. అందరినీ చెక్ చేయండి. దొంగ ఎవరో తేలిపోవాలి. నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా. ఈ లోపు చెక్ చేయండి అందరినీ. హలో పోలీస్ స్టేషన్. శుభమా అంటూ అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే చోట ఇలాంటి దొంగతనాలు జరగడమేంటో. అమ్మ, ఈనగేనా మీది? అవును, ఈ నగ నాదే. ఇదే ఆచార్య గారికి ఇచ్చింది. ఏమండి, నేను తీయలేదండి. నువ్వు తీయకపోతే నీ బ్యాగులోకి ఎలా వచ్చింది? నిజంగా ఈ నగ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదండి. ఏమ్మా, మోగ సైగలతో మీరేం చెప్తున్నారో తెలియట్లేదమ్మా. నగ దొంగిలించింది మాత్రం ఆ అమ్మాయి. ఆల్రెడీ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అదిగో వచ్చేసారు పోలీసులు. ఎస్ఐ గారు, మీరు రావడానికి ముందే దొంగ ఎవరో తేలిపోయింది. ఈ అమ్మాయి దొంగ. అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి.
నేను చెప్తాను సార్. తను ఝాన్సీ దగ్గర పిఏగా చేస్తుంది. తను అలాంటి తప్పు చేయదు అని ఆంటీ చెప్తున్నారు. ఒక విధంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. హలో, నా పిఏగా పనిచేస్తున్న తన గురించి సర్టిఫికెట్ ఇవ్వాల్సింది నేను. అలాంటిది నేనే ఆలోచనలో పడి ఇక్కడ తల పట్టుకుంటుంటే మీరేంటి అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు? అయినా అదేదో మీకు బాగా కావలసిన మనిషిలాగా. నా కింద పనిచేసే మనిషికి నాలాగా లగ్జరియస్ గా బ్రతకాలని ఆశలు కూడా ఉంటాయి. అయినా రాత్రికి రాత్రి అలాంటి ఆశలు నెరవేర్చుకోవడం చాలా కష్టం కదా. మేడం, ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు? నేనిచ్చిన జీతంతో సాటిస్ఫై అవ్వకుండా ఇలా చేతివాటం చూపించి లక్షలు లక్షలు కాజేద్దాం చూస్తారు. ఝాన్సీ, నీ పిఏ గురించి నువ్వు ఇలాంటి అభిప్రాయంతో ఉన్నావా? తన మీద నీకు కాస్తైనా నమ్మకం లేదా? మీలాగా అయితే నేను అందరినీ బ్లైండ్ గా నమ్మలేను. మీకున్నంత క్షమాగుణం కూడా నాకుండదు. సబ్ ఇన్స్పెక్టర్ గారు, ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఆ అమ్మాయి చెప్తుంది కరెక్టే. పవిత్రమైన దేవాలయంలో, అది కూడా స్వామివారి కోసం తీసుకొచ్చిన నగ కాజేసిందంటే అసలు వదిలిపెట్టకూడదు. అరెస్ట్ చేయండి, తగిన శిక్ష పడేలా చేయండి. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను. రిటర్న్ కంప్లైంట్ మీరు ఇవ్వకపోయినా మేము కేసు రిజిస్టర్ చేసి ముందు లోపలికి పంపిస్తాం. ఎస్ఐ గారు, మా ఆంటీ ఏం చెప్పారో అర్థమైందా? సీసీ కెమెరాలు చెక్ చేయాలి కదా అంటున్నారు. మీరన్న పాయింట్ కూడా కరెక్టే. ధర్మకర్త గారు, సీసీ ఫుటేజ్ ఉన్న రూమ్ ఎక్కడ? ఎస్ఐ గారు, 3 రోజులుగా గుడు లోపల గుడు బయట గాని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. అవునా? ఎస్ఐ గారు, ఈ మనిషి బాగా చదువుకుంది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్న ఇన్ఫర్మేషన్తోనే అంత ధైర్యంగా నగ దొంగిలించింది. ఏంటి 5 నిమిషాలు టైం ఇవ్వాలా? ఎలా నిరూపిస్తారు? ఆంటీ, మీరు నోరున్నప్పుడు ఎలాగో ఇలాంటి విషయాల్లో కలుగు చేసుకుని లేనిపోని సమస్యలు మీ ఇంటి మీదకి తెచ్చుకునేవాళ్ళు. కనీసం నోరు లేని ఇప్పుడైనా కామ్గా ఉండొచ్చు కదా. ఇదంతా మీకెందుకొచ్చింది? అయినా తనేవన్నా మీకు మేనకోడలా లేకపోతే కాబోయే కోడలా? చుట్టమా? ఎందుకంత ఆరాటపడిపోతున్నారు? సూపర్ ఐడియా ఆంటీ. నేను వెళ్ళి చెక్ చేస్తాను ఆంటీ.
మీరు అరెస్ట్ చేయాల్సింది ఈవిడ్ని. ఎస్ఐ గారు, ఆవిడ్ని వెంటనే అరెస్ట్ చేయండి. లేదు లేదు, నాకేం సంబంధం లేదు. ఆ వీడియోలో అంత క్లియర్గా మీరేనని అంత స్పష్టంగా కనిపిస్తుంటే కాదంటారేంటి? మీరు ఎందుకు ఇలా చేశారో, మీకు తన మీద ఎందుకంత శత్రుత్వం ఉందో అంతా స్టేషన్లో తెలుస్తాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యో, నెక్లెస్ కోసం ఆశపడి నెక్లెస్ దొంగగా ఇరుక్కుపోయానే భగవంతుడా. ఏంటమ్మా చూస్తున్నావు? పద పద పదమ్మా. మీకు మాట రాకపోయినా చాలా తెలివిగా ఆలోచించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కించకుండా ఒక నిరపరాధిని కాపాడారు. హెడ్స్ ఆఫ్. మీరెప్పటికీ మారరా? ఇంతేనా? మా అమ్మ న్యాయమే కదా చేసింది. న్యాయం చేయడానికి మీ అమ్మ ఏమైనా సుప్రీంకోర్టు జడ్జా? ఎవరు దారిన వాళ్ళు పోతారు, ఎవరి పాపం వాళ్ళు అనుభవిస్తారు. మీ అమ్మకి నోరున్నా ఇదే తీరు, లేకపోయినా ఇదే తీరు. మేడం, నా మీద దొంగ అనే ముద్ర వేసి నన్ను అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతోనే వచ్చారా? నేను మీకు అంత ద్రోహం ఏం చేశాను? నేను ముద్ర వేయడం ఏంటి, ద్రోహం చేయడం ఏంటి? నేను పిన్ని అని పిలిస్తే ఆవిడ నా సొంత పిన్ని అయిపోయినట్టేనా? నాకు తెలిసిన ఆవిడ. అయినా నేనంత తేలిగ్గా ఎవరిని నమ్మనని అందుకే చెప్పాను. ఇప్పుడు కూడా నిన్ను నమ్మను. మీకింత పని చేసేవాళ్ళంటే మీకు అలుసెక్కువ. ఎప్పుడైనా నేను మీకు ఎదురు సమాధానం చెప్తే మీకు ఈగో హట్ అవుతుంది. ఇదేం బాలేదు మేడం. నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్పడమే తప్పని తెలుసుకో. నాకు కాబోయే ఈ కోడళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్లుగా కలిసిపోయి హాయిగా వీళ్ల కాపురాలు సాగిపోవాలని నేను కోరుకుంటుంటే పెళ్లికి ముందే కలహాలు మొదలైపోయాయి. రేపు ఇంకేం రాసి పెట్టున్నావు తండ్రి? అయ్యో భగవంతుడా. అయ్యో స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, పెళ్లికి ముందే మా వదినలిద్దరూ గొడవ పడుతున్నారు. ఏంటయ్యా మాకీ పరీక్ష? అంకుల్, పెళ్లి కూతురు తరపు వాళ్ళు మగ పెళ్లి వాళ్ళకిచ్చే సారే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆంటీ తృప్తి కోసం మనం ఈ పిండి వంటలన్నీ చేసి తీసుకువెళ్తున్నాము. చాలా సంతోషం అమ్మా. ఈ పెళ్లి హడావిడి చూడాలని తులసి ఎన్నో ఏళ్లుగా కలలు కంటోంది. ఆ కలలన్నీ ఇప్పుడు నిజమయ్యాయి కన్నా. ఈ సంతోషాన్ని అమ్మ చూడగలుగుతుంది, కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. వీడేనయ్యా, ఇతని దగ్గర నుంచి ఏదో లాక్కుని ఇతని హత్య చేశాడు. వీడి డీటెయిల్స్ తెలుసుకుని ముందు అరెస్ట్ చేయాలి. మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం.